ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. ఒకసారి కొందరు అసెంబ్లీకి హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాకుండా దూరంగానే ఉండిపోతున్నారు. అనర్హత వేటు వేస్తామని మీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా జగన్ మెట్టు దిగకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి తన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు వారిని అసెంబ్లీకి రావాలని, వచ్చి చర్చల్లో పాల్గొనాలని కోరినంత సమయం కూడా ఇస్తామని చెప్పినా వారు మాత్రం పట్టించుకోకపోవడంపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సభలో మాట్లాడిన ఆయన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బహిరంగంగానే కోరారు. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్లకపోతే చర్యలు తీసుకుంటారు కదా, అప్పటికి వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికి వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా అని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా అని అడిగారు. ఎమ్మెల్యేల డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరిచ్చారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకొని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచించారు. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మీరు ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి, రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉప ఎన్నిక వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అయ్యన్న ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాళ్లు విసురుతున్నారు. అయినా జగన్ మాత్రం ప్రతిపక్ష నేత హోదాపై తన మంకుపట్టు వీడడం లేదు. తనకు మైక్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని వాదిస్తున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శిస్తున్నారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారని, కానీ తాము అలా చేయలేదని అంటున్నారు. అంటే నిర్దిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న విషయం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు తెలియని విషయమేం కాదు. కానీ అవసరమైన కనీసం 10% ఎమ్మెల్యేలను కూడా గెలుచుకోకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తుండడం పొలిటికల్ సర్కిల్స్ లో పాటు సొంత పార్టీలో కూడా నవ్వుల పాలవుతోందట. అదేమంటే జగన్ విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా టీడీపీ వారి అభిప్రాయాలు విన్నామని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పకూడదనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటున్నారు. మొన్న ప్రెస్ మీట్ లో సూపర్ 6, సూపర్ 7 మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాలని, ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడడానికి కనీసం గంటకు పైనే పట్టిందని, ఈ మాత్రం అవకాశం ఇస్తే నిశితంగా సభలో చెప్పగలుగుతామని మాజీ ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. హోదా లేదు, ఇవ్వం,
2 నిమిషాలు ఇస్తామంటే ఇక మాట్లాడేది ఏముంటుందని, ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తారంటే ఇంకేం మాట్లాడగలమని అంటున్నారు. అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలేనని, అందులో 3 పార్టీలు అధికార కూటమిలోనే ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని, మరి అలాంటి రాజకీయ పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుందని జగన్ తన వాదనలు వినిపిస్తున్నారు. కానీ తమను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఆ క్రమంలో మండలిలో వైసీపీకి మంచి బలం ఉందంటున్న జగన్, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి అంశాలను పట్టించుకోవడం లేదని, లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని, మండలిలో వాటిపై నిలదీయాలని గైడ్ చేస్తున్నారు. ఎలాగూ వారు సమయం ఇవ్వరు కాబట్టి అసెంబ్లీ జరిగే సమయంలో ఆయా అంశాలపై మీడియా ద్వారా ప్రతి అంశంపై తాను మాట్లాడతానని తన స్టాండ్ ఏంటో స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి, సభకు డుమ్మా కొడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందో.